ఆరోగ్యశ్రీ అనే పథకం వైఎస్ ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేసిండ్రు. దాన్ని ఇప్పటికీ కూడా ఏ పార్టీ అధికారంలో వచ్చినా అమలు చేస్తా ఉన్నారు. వైఎస్ మరణించిన 15 సంవత్సరాలు అవుతున్నా కూడా మరి పార్టీలకు అతీతంగా చెప్పుకుంటూ వస్తా ఉన్నారు కదా. కానీ అలాంటి పథకాలు పదుల సంఖ్యలో అమలు చేసిన ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. అలాంటి కేసీఆర్ ను ఎందుకు ఓడించిండ్రు, ఎవరు ఓడించిండ్రు, ఎందుకు ఓడించారు అంటే అడగకుండానే అన్ని ఇచ్చిన కేసీఆర్ నిజానికి ఎప్పుడు ఓడిపోవద్దు, ఆ పార్టీకి ఓటమి ఎదురు కావద్దు. కానీ పార్లమెంటు ఎన్నికల్లో ఒక్కరిని కూడా గెలిపించలేదు. ఆఖరకు బీజేపీకి 8 సీట్లు ఇచ్చిండ్రు, కేసీఆర్ ను పక్కన పెట్టిండ్రు. రాదనుకున్న తెలంగాణను కేసీఆర్ తెచ్చారు. తెలంగాణ లేకుంటే రాళ్లతో కొట్టండి అని కూడా చెప్పిండ్రు. అన్నట్లుగానే ఎత్తిన బండాను దించకుండా 14 ఏళ్ల పాటు పోరాటం చేసి సకల జనులను కలుపుకొని తెలంగాణ సాధించిండ్రు. తెలంగాణ వ్యతిరేక శక్తుల చేత కూడా జై తెలంగాణ అనిపించిండ్రు. దేశంలో 34 రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టిండ్రు. అయినా ఆనాటి కేంద్రం దిగిరాకపోతే ఏకంగా అమరణ నిరాహార దీక్ష చేసిండ్రు. ఇక కేసీఆర్ ప్రాణం పోయేలా ఉంది, తెలంగాణ అగ్నిగుండం అవుతుందని తెలిసి 2009లో డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటించిండ్రు. ఆంధ్ర నాయకులు ఎవరు తిరగడంతో మళ్ళీ తెలంగాణను వెనక్కి తీసుకున్నారు. శ్రీకృష్ణ కమిటీ పేరుతో కాలయాపన చేసిండ్రు. అప్పటి నుంచి తెలంగాణ నిద్రపోలేదు, కేసీఆర్ అలసిపోలేదు. తెలంగాణ వచ్చేదాకా రణం కొనసాగించారు. పిట్టల్లా రాలిపోతున్న యువతను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. తెలంగాణ సాధిస్తానని తెలంగాణ ప్రజల్లో ధైర్యం నింపుతూ వచ్చారు. ఆఖరకు తెలంగాణ సాధించారు. తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చేందుకు 10 ఏళ్ల పాటు కూడా కేసీఆర్ చేసిన కృషి అంతా ఇంత కాదు. ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ కిట్ అని కానివ్వండి, ఎన్నిగరం కేసీఆర్ కిట్ వల్ల కూడా చాలా మంది కూడా మాట్లాడారు. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, ఒక పాప పుట్టినాక పాపకు మేము ఇవి కొనియాలని ఉంటుంది, తనను ఇంత మంచిగా కేర్ చేసుకోవాలని ఉంటుంది, మంచి బ్రాండెడ్ ప్రోడక్ట్స్ వాడాలని ఉంటుంది అని ఎవరికైనా కూడా ఉంటుంది. పిల్లలు వస్తున్నారంటే ఆ సంతోషం అనేది ఉంటుంది. పిల్లలు వచ్చేటప్పుడు కూడా కేసీఆర్ కిట్తో ఎంతమంది ఆనందపడ్డారు. కానీ ఇప్పుడు అది ఎవరికి గుర్తు రావట్లేదా? ఈ రోజు ఎవరైనా ఇట్లాంటి పథకాలు తీసుకొచ్చినా ఎక్కడైనా కూడా ఇంతగానం ప్రజలకు మేలు చేయాలి, నా ప్రజలు ఎక్కడ బాధపడుతూ పెళ్లిలో కానివ్వండి ఇట్లా డెలివరీ అయ్యేటప్పుడు కూడా వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండాలి అని చెప్పి ఇన్నిగానం తీసుకొస్తే ఖాళీ దాని పేర్లు మార్చి ఏదో మభ్యపెట్టిండ్రు, జనాలను మభ్యపెట్టి కేసీఆర్ను ఓడించేలాగా చేసిండ్రు. కానీ జనాలు ఇవి మర్చిపోవద్దు. ఈ రోజు నీళ్లు ఎవరి వల్ల వచ్చినది, కరెంట్ ఇంత మంచిగా క్వాలిటీ కరెంట్ వస్తా ఉన్నది ఎవరి వల్ల అంటే కేసీఆర్ గారు వల్లనే అని చెప్పి తరతరాలు కూడా మాట్లాడుకుంటారు. కానీ కొంతమంది రాజకీయ నాయకుల వల్ల, వాళ్ళు చెప్పే మాయ మాటల వల్ల బ్రెయిన్ వాష్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. అది మనకు ఉండిపోవాలి. ఎట్లయితే ఆరోగ్యశ్రీ అంటే ఒక నాయకుడు మనకు గుర్తొస్తారో, కిలో బియ్యం అంటే ఒక నాయకుడు గుర్తొస్తారో, అట్లా కేసీఆర్ గారు గుర్తు రావాలి. ఇన్ని గణం ఇచ్చినందుకు కేసీఆర్ గారిని మనం ఎప్పటికీ కూడా గెలిపించుకోవాలి. కానీ ఏం చేసిండ్రు జనాలు అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. కోసం మన నేటి ధాత్రి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.